శివ అనే పదం ఎంతటి మహిమాన్వితమైనదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమశివాయ అనే పంచాక్షరీ మంత్రంలోని 2 అక్షరాలు మహోత్కృష్టమైనవి. అవి సి మరియు వా అనే అక్షరాలు. ఈ అక్షరద్వయాన్ని జీవరత్నం అంటారు. శివ అంటే మంగళం, భద్రం, కళ్యాణం అనే అర్థాలు ఉన్నాయి. శివ కళ్యాణ వచనం, కళ్యాణం ముక్తివాచకం, యతస్తత్ ప్రభవేత్తేన స శివ పరికీర్తిత. అంటే శివ అనునది కళ్యాణ పదం, కళ్యాణ శబ్దం ముక్తివాచకం. ఈ ముక్తిని ప్రసాదించే దేవుడు కనుక ఈశ్వరుడు శివుడు అని పిలువబడుతున్నాడు. సకల విధములైన కర్మలను తన వశమునందు ఉంచుకునేవాడు కనుక వశీ అయ్యాడు. వశియే శివ అయ్యింది. శివప్రదత్వాత్ శివ అంటే శివుడు సమస్త మంగళములను గ్రహించేవాడు, అనుగ్రహించేవాడు. శివ అని స్మరించినంత మాత్రాన సకల కష్టాలు నివారింపబడతాయి. శివ అను 2 అక్షరాలను జపిస్తూ శివుని స్మరించే వారికి స్వర్గ మోక్షాలు తప్పక లభిస్తాయని స్కాంద పురాణం చెప్తోంది. శివుడు భక్త సులభుడు. ఎలా పూజించినా భక్తులకు అభయాన్ని ప్రసాదించే బోళాశంకరుడు. శివుని విభూతి ధరించని నుదురు, శివార్చన చేయని జన్మ, శివాలయం లేని గ్రామం, శివ సంబంధం లేని విద్య అత్యంత నింద్యములు, నీచములు అని జాబాలోపనిషత్తు చెప్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో శివుని ప్రాధాన్యత గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి కలవారు దిగువ ఇచ్చిన లింకును ఓపెన్ చేసి వీడియో చూడండి.